ఇడ్లీలోకి చట్నీ లేకపోయినా అసలు ఇడ్లీ తినాలనిపించకపోయినా ఒకసారి ఇలా ట్రై చేయండి. Hey guys, welcome back to my channel. It's me Gayatri. Welcome to one more vlog. ఈరోజు vlog ఏంటంటే what I ate in a day. సో ఈరోజు ఏమేమి తింటున్నా, ఏమేమి చేసుకుంటున్నా, అసలు హెల్తీగా ఎలా ఉంటున్నా అదంతా ఈ వీడియోలో చూద్దాము. అండ్ మనకి కొన్ని బనానాస్ ఆల్మోస్ట్ చచ్చిపోయేలాగా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ మమ్మీ చూసి నన్ను తిట్టేస్తుంది. సో ప్రస్తుతానికి ఏదైనా ఒకటి చేసేయాలి. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్. మా మమ్మీ పనులు చేస్తానే ఉంటుంది రోజంతా, ఎంత ఆపమన్నా ఆపదనమాట. సో ఇంకా ఏమి చెయ్యలేక నేనైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే టైం 9:30 అలా అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఫ్రైడ్ ఇడ్లీ చేసుకుందాం అనుకుంటున్నా. సో నాకు ఇడ్లీ అంతగా తినడం ఇష్టం ఉండదు, కానీ చేసింది మమ్మీ కాబట్టి తినాల్సి వస్తుంది. ఇంకా నాకు వేరే ఆప్షన్స్ కూడా లేవు, కొంచెం బద్ధకం కూడా. సో ఇప్పుడైతే ఆ ఫ్రైడ్ ఇడ్లీ చేసుకోవాలి. అండ్ ఆల్సో కొంచెం బాదం నానబెట్టుకున్నాము. సో బాదం తినేసి 1/2 లీటర్ వాటర్ తాగేసి మంచిగా సిప్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఈ బ్యాక్ క్యాంప్ ఎలా పట్టుకుంటున్నారో తెలియదు, కానీ చేయత చాలా లాగేస్తుంది. అండ్ ముందు పిక్చర్ ఎలా వస్తుందో తెలీదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి సో సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే. అండ్ ఆల్సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇక్కడ మమ్మీ అయితే పచ్చి పులుసు చేయడానికి ఇలా పచ్చిమిర్చిని అలా ఫ్రై చేస్తుంది. అసలు హెల్తీయే కాదు, కానీ తినాల్సి వస్తుంది, మమ్మీ చేస్తుంది కాబట్టి. చూస్తే కిచెన్లో మా చెల్లి బాదం అంతా నైటే నానేసి పెట్టింది. ఇన్నైతే ఒక్కరు తినొద్దు, మనిషికి ఒక 4 అలా తినాలి. మేమైతే జనాలు ఇంట్లో చాలామంది ఉంటాం కాబట్టి ఒక 3-4 అలా తింటే పర్ పర్సన్కి సరిపోతాయి. సో ఇవి తినేసాలి. ఇప్పుడు పొట్టు ఒలుచుకొని నానపెట్టుకొని బాదం తినాలి. అప్పుడే దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి మంచిగా అబ్జర్బ్ అవుతాయి. ఎందుకంటే బాదం పచ్చిగా తింటే దాంట్లో ఉన్న హీట్ అంతా మన బాడీలో కూడా వెళ్ళిపోతుంది. సో మంచిగా సోక్ చేసి తినండి బాదంని అయితే, పొట్టు తీసేసి. నా ఇడ్లీస్ అయితే ఇవి చిన్న చిన్న చిట్టి ఇడ్లీలు, ఒక 3 అయితే సరిపోతాయి. నాకైతే ఇడ్లీలు ఇష్టం ఉండదు కాబట్టి ఈ 3 నేను మ్యాక్సిమంగా తినగలిగేది. ఇంకా దీన్ని చాప్ కాదు, ఇలా ఒక 4-5 పీసెస్ అలా కట్ చేయాలి. ఇలా ఒక కెమెరాతో ఒక వీడియో తీస్తే ఎలా కట్ చేస్తారో ఏమో, ఇదైతే కట్ చేసేస్తా ఫస్ట్. సో ఇలా మంచిగా అయితే చాప్ అదేంటి కట్ చేసి పెట్టుకున్నా. చాప్ అంటున్నాను ఏంటి. సో ఈ ఇడ్లీలని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఇడ్లీలు మనకి షాప్లో కూడా దొరికాయి అనమాట, అందుకే నేను చేసుకుంటూ ఉంటాను స్పెషల్గా ఫ్రైడ్ ఇడ్లీ. సో ఇలా లైట్గా గోల్డెన్ కలర్ ఎల్లో అట్లా రావాలి. దీంట్లో కొంచెం కారం, మాడిపోతుంది, కొంచెం సాల్ట్, ఇది ధనియా పౌడర్, అంటే కొంచెం గరం మసాలాలు కూడా వేస్తాం మేము. సో ఇవన్నీ మిక్స్ చేయాలి. ఇవన్నీ వేసాక ఇంకొక 1 to 2 minutes ఇట్లా మంచిగా స్పైసెస్ అన్నీ దీనికి అంటేలా చేసి ఆఫ్ చేయడమే. టడా, తినడమే. దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే, ఫ్రైడ్ ఇడ్లీ. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, మంచిగా ఇండియన్ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ. ఇడ్లీలోకి చట్నీ లేకపోయినా అసలు ఇడ్లీ తినాలనిపించకపోయినా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా దగ్గర యాపిల్ లేదని, కీరా కొంచెం హైడ్రేటింగ్గా ఉంటుంది అనేసి కీరా యాడ్ చేసి చిన్న చిన్న అంటే కట్ చేసేసుకొని అండ్ కొంచెమే వాటర్ యాడ్ చేసి ఇలా మంచిగా క్యూబ్స్ లాగా పెట్టేశాను అనమాట. ఇవి మంచిగా ఫ్రీజ్ అయిపోయాయి. మాది కొంచెం పైన అంటే ఇప్పుడు ఐస్ క్యూబ్స్కి కూడా పైన వస్తున్నాయి కదా, అవి లేవు. సో ఈ కొంచెం మంచులాగా పడింది. సో ఇవైతే ఒక 5-6 యాడ్ చేస్తా. ఇవి యాడ్ చేసేసుకొని ఇంకా తాగేయడమే. సో ఐస్ క్యూబ్స్ అయితే కొన్ని ఎక్కువే పడ్డాయి, చూద్దాము. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇలాగైతే.
ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అలా అవుతుంది. సో 3 ఇడ్లీలు అయితే సరిపోలేదు. సో మళ్ళీ అయితే జ్యూస్ వేసేస్తున్నాను. సో ఐస్ క్యూబ్స్తో మొత్తం పెట్టేసి దాంట్లో ఏబీసీ జ్యూస్ లానే అనుకోండి. ఇంకా హెయిర్ కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా చేయాలి. కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగితే బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా హెల్దీ కాబట్టి తాగాలి. కీరా వేసినందుకు ఇంకా బాగా అనిపిస్తుంది చెప్పాలంటే యాపిల్ కన్నా. సో మీరు కూడా ట్రై చేయండి. మెయిన్గా లిక్విడ్స్ సమ్మర్లో ఖచ్చితంగా తీసుకోవాలి. సో స్టే హైడ్రేటెడ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12 అలా అవుతుంది. సో మమ్మీ పచ్చిపులుసు చేస్తున్నారు కాబట్టి దాంట్లో ప్రోటీన్ ఏమి ఉండదు అడిషనల్గా. ఇంకా లంచ్కి అయితే ఎగ్స్ అలా తినేస్తా. ఇంకా డిన్నర్కి అయితే ఇంకా చపాతీ తింటా జనరల్గా. సో పచ్చిపులుసుతో చపాతీ తినలేను కాబట్టి సో సాలెడ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇవైతే బఠానీ, ఇది పానీపూరిలో యూజ్ చేస్తాం కదా, ఆ వైట్ బఠానీ అనమాట. ఇవి కొన్ని తీసుకున్నాను. అండ్ వాటితో పాటు ఇవి శనగలు, బ్లాక్ శనగలు. ఇవి బ్రౌన్ శనగలు అనమాట. చాలా ప్రోటీన్ ఉంటుంది ఇవన్నీ మంచిగా. సో ఇవన్నీ కొన్ని యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇవి చూసారు కదా, ఇవైతే చోలే. దీన్ని ఏమంటారు తెలుగులో నాకు తెలీదు, చోలే అని అంటారు అనుకుంటా. సో ఇవి కూడా ఇంకొన్ని యాడ్ చేస్తాం. మనము పూరీలో కూడా తింటారు కదా చోలే భటూరి అనేసి, అట్లా చోలే కర్రీకి ఇవి కూడా యాడ్ చేస్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇవైతే కిడ్నీ బీన్స్ అనమాట. సో ఇందులో మనకి 2 వేరియేషన్స్ ఉంటాయి. మేమైతే ఇవి తీసుకున్నాం. నాకు ఇవే నచ్చుతాయి టేస్ట్ ఎందుకు మరి. సో ఇంకోటి కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ ఉంటాయి, అవి నచ్చవు. సో ఇవి కొన్ని యాడ్ చేస్తాను. ఇవన్నీ ఒక 7-5-6 అవర్స్ అట్లా నానేయాలి. సో నైట్ డిన్నర్ కోసం కాబట్టి ఆఫ్టర్నూన్ నానేస్తే ఒక నైట్ వరకు మంచిగా సోక్ అయిపోతాయి. ఇంకా మనం కుక్కర్లో వేసుకొని నేను ఒక సాలెడ్ చూపిస్తాను. చాలా యమ్మీగా ఉంటుంది. దీంతోనే రోజు కూడా తినాలనిపిస్తుంది అలాంటిది. సో ఇదైతే కంటిన్యూ చేసేద్దాము. నైట్ చూపిస్తా ఇది ఎలా చేయాలో. ఇప్పుడైతే సోక్ చేద్దాం. డిన్నర్ అయితే సార్టెడ్. ఇప్పుడైతే లంచ్ కోసం కొన్ని వెజ్జీస్ అనేవి ఫ్రై చేసేసుకుంటున్నాను, స్టిర్ ఫ్రై లాగా. దీంట్లో ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అలా యాడ్ చేసుకొని ఇలా నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటా. ఎప్పుడైనా ప్రోటీన్ తక్కువ అనిపించినప్పుడు ఇట్లా వెజ్జీస్ స్టిర్ ఫ్రై అనేది చేసుకుంటే మనకి ఇంకాస్త ప్రోటీన్గా ఇంకాస్త ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనము లంచ్కి మమ్మీ పచ్చిపులుసు చేసింది కాబట్టి సో దానికి కాంబినేషన్గా కూడా ఈ వెజిటబుల్స్ అనేది చాలా మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది. సో నేను అవన్నీ స్పైసెస్ అంతా డీటెయిల్గా చూపించలేదు, జస్ట్ అలా చూపించాను. అండ్ నిమ్మకాయ వేసుకుంటే ఏంటంటే మంచిగా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడనైతే మెజర్ చేసేసుకుంటున్నా ఫుడ్ వెయిన్ స్కేల్ పైన అయితే నేనైతే 150 grams ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. బిగినింగ్లో అయితే 200 grams అలా తినేదాన్ని. తర్వాత గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేస్తూ వచ్చాను. సో ఇప్పుడు నాకు 150 grams కూడా బాగా ఫిల్లింగ్గానే అనిపిస్తుంది. బికాజ్ ఒకప్పుడు వెజ్జీస్ అవేమీ తినేదాన్ని కాదు, సాలెడ్ కూడా. సో ఇప్పుడు సాలెడ్, వెజ్జీస్ అవి కూడా తింటున్నా కాబట్టి నాకు రైస్ అనేది ఇంకా ఎక్కువ అయ్యిందని అనిపిస్తుంది. ఏమో చూద్దాము, ఇంకా ఫ్యూచర్లో ఇంకా తగ్గిద్దాము. రైస్ ఎట్లయినా కార్బ్స్ అంటే ఎనర్జీ కోసమే యూజ్ చేస్తాం కాబట్టి సో దాని బదులు ఇంకా మనం హెల్దీయర్ ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు. సో అన్నీ కొంచెం అలా వేసేసుకొని ఇంకా నా లంచ్ ప్లేట్ అయితే ఇలా రెడీ అయిపోయింది. మీకు కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్ ఎలా చేసుకోవాలనేది. అండ్ ఆఫ్టర్నూన్ చూపించాను కదా లెంటల్స్ అన్నీ సోక్ చేసుకున్నాము. సో అవైతే మమ్మీ కుక్కర్లో వేస్తానమాట, ప్రెషర్ కుక్కర్లో. సో 3 to 4 విజిల్స్ అలా వస్తే చాలు. మరి 5 విజిల్స్ అయితే చాలా మ్యాషీగా అయిపోతుంది, బాగుండదు. అండ్ దీంట్లో నేను చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ కొరియాండర్ పౌడర్, దాంట్లోనే కొంచెం మసాలా కూడా వేస్తుంది. అండ్ కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ అనమాట.
లైక్ ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా అది. అండ్ ఆనియన్స్ చాలా మంచిగా కాంప్లిమెంట్ చేస్తాయి. ఖచ్చితంగా ఆనియన్స్ అయితే యాడ్ చేయండి. అండ్ నా దగ్గర కొంచెం ఈ సేవ్ ఉంటే యాడ్ చేశాను. అండ్ పెరుగు ఈ ఫ్లేవర్స్ అన్నిటిని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కీప్ స్మైలింగ్. బాయ్.